దేవుని దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాం. 17వ అధ్యాయంలో మొదటి వచనము ధ్యానించాము. మరి క్రీస్తు ప్రభు తండ్రికి రిపోర్ట్ ఇవ్వటానికి మొదలుపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని సంబోధిస్తూ నా గడియ సమీపించిందయ్యా అని చెప్తూ ఇంకా అనేక విషయాలు తండ్రితో సంభాషణ చేస్తున్నాడు. 2వ వచనము, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. ఇక్కడ తండ్రితో ఆయన మాట్లాడుతున్న మొట్టమొదటి ప్రార్థన అంశం ఏంటంటే మహిమ. అయ్యా, మరి నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని కూడా నువ్వు మహిమపరచుము. ఇక్కడ ఒక అభ్యర్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ నీ కుమారుని, అయ్యా, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. మరి ఆయన భూమి మీద నివసించినంత కాలము తండ్రిని మహిమపరుచుకుంటూ వచ్చాడండి. ఎక్కడ కూడా ఆయన తన మహిమను వెదకలేదు. నా స్వకీయ మహిమను వెతుకుటకు నేను రాలేదు, తండ్రి యొక్క మహిమను వెతుకుటకు నేను వచ్చి ఉన్నానని అనేక సందర్భాలలో మరి ప్రభు తండ్రిని గురించి, మరి తండ్రి ఎంత గొప్పవాడో, మరి తండ్రి ఏమయ్యున్నాడో, మరి తండ్రి యొద్ద ఏమి నేర్చుకున్నాడో, తండ్రి యొద్ద ఏమి చూచాడో, మరి ఆ మాటలనే ప్రస్ఫుటంగా బోధిస్తూ వచ్చాడు. నేను చూచిన వాటిని, కన్న వాటిని మీకు నేను బోధిస్తున్నాను గాని నా అంతట నేనే బోధించటం లేదని కూడా పదే పదే తండ్రి 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 అని ఆయన అనేక సందర్భాలలో తండ్రిని మహిమపరుస్తూ, తండ్రిని ఘనపరుస్తూ, తండ్రిని గొప్ప చేస్తూ మాట్లాడినట్లుగా మనము చూడగలము. ఇక్కడ అదే రిపోర్ట్ ఇస్తున్నాడు. ఏమని? అయ్యా, నీ కుమారుడు నిన్ను మహిమపరిచాడు, మహిమపరచుచున్నట్లుగా ఏ విధంగా అయితే నేను నీ నామాన్ని, నిన్ను గురించి గొప్ప చేస్తూ మహిమపరుస్తూ వచ్చానో అదే విధంగా నీ కుమారుని కూడా మహిమపరచుము. నా సమయం అయిపోయింది, ఒక గొప్ప కార్యం గురించి నన్ను పంపించావు, దాని ముగింపులో నేనున్నాను, అది ఖచ్చితంగా చేస్తాను. అది ఎంత కష్టమైనా కూడా, అది ఎంత సాధ్యమైన పనైనా కూడా, ఆ గిన్నె మరి దాన్ని నేను తాగలేనిదైనా కూడా, మరి నేను దాన్ని ఖచ్చితంగా నేను చేస్తానయ్యా, అందును బట్టి నన్ను మహిమపరచు. అంటే సిలువ మరణము ద్వారా, తర్వాత జరగబోయే ఆ పునరుద్ధానము ద్వారా నన్ను మహిమపరచు తండ్రి. ఈ భూమి మీద ఉండగా నిన్ను నేను ప్రతిబింబిస్తూ నేను మహిమపరిచాను. ఇప్పుడు నేను ఈ సిలువ శ్రమల ద్వారా, మరణించుట ద్వారా, మరి మరి అది మహిమ కాదు గాని మరణము జయించి తిరిగి లేచుట ద్వారా మహిమ కనుక ఆ శ్రమలలో నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ఇక్కడ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు తండ్రికి. అయ్యా, నేను నిన్ను మహిమపరుస్తూ వచ్చాను. ఈ భూమి మీద నేను జీవించినంత కాలము నీ మహిమ కొరకే నేను జీవించానయ్యా. ఈ ఆఖరి నిమిషంలో మరి నేను ఆ యొక్క మరణానికి వెళ్ళబోతున్నాను, అవమానీయమైన మరణానికి వెళ్ళబోతున్నాను, ఘోరమైన మరణానికి వెళ్ళబోతా ఉన్నాను నేను. మరి ఆ భయంకరమైన మరణంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఆ మరణము నుండి నన్ను తప్పించి, మరణము నుండి నన్ను తిరిగి లేపి, ఆ మరణములను విరిచే శక్తిని నాకు దయచేసి నన్ను మహిమపరచు అని ఇక్కడ తండ్రిని వేడుకుంటున్నాడు. అంటే తన యొక్క లక్ష్యము, ప్రభు యొక్క లక్ష్యం ఏమైనది? భూమి మీద తండ్రిని మహిమపరచడమే ఆయన లక్ష్యం అనేది. ఆయన జీవించినంత కాలము ఎక్కడ కూడా ఒక సందర్భంలో, ఏ సందర్భంలో చూచినా కూడా ప్రభు ఎన్నడూ కూడా తన మహిమను వెదికినట్లుగా మనము చూడమండి. ఏం చేసినా ప్రతిదీ తండ్రికి ఆపాదించాడు. నేను భూమి మీద
నరావతారిగా ఉన్నాను. మనుష్య కుమారుడిగా ఒక పని కమిషన్ చేయబడింది నాకు. దానిని నెరవేర్చడానికి వచ్చానంతే. నాకింకా వేరే నేను చేయటానికి ఏమి లేదు. తండ్రి ఏం చెప్పాడో అది చేయటానికి వచ్చానంతే. అది చేస్తున్నాను. క్రొత్త విషయం నేనేం చేయట్లా. తండ్రి బోధించిన, తండ్రి బయలుపరిచిన, తండ్రి అప్పగించిన ఈ బాధ్యతనే నేను నెరవేరుస్తున్నాను. నేను ఈ పనిని నెరవేర్చుట ద్వారా తండ్రికి మహిమ కలుగుతుందని ప్రభు ఎన్నో సార్లు నొక్కి వక్కాణించినట్లుగా మనము చూడగలము. భూమి మీద కూడా తండ్రులు ఉన్న వారికి మరి ఎప్పుడు ఘనత కలుగుద్దండి, మహిమ ఎప్పుడు కలుగుద్ది? ఆ బిడ్డలు చక్కగా ఆ తండ్రి మాట విని సరైన విధేయత చూపించి, సరైన ప్రవర్తన చూపించి కదా, తమ జీవితాన్ని సరైన పంథాలో నడిపించుకొని వారు గొప్పవారైనప్పుడు ఆ తల్లిదండ్రులకి ఘనత కలుగుద్ది గదా! అవునా కదా? అంటే మనకి మహిమ కాదు గానీ, మనకి లోకంలో ఘనత కలుగుద్ది. కొన్నిసార్లు ఇంగ్లీష్‌లో ఘనత అనే పదాన్ని గ్లోరీ అనిగా గూడా అనువదించారు. అంటే మానవుని జీవితంలోనే మరి తమకు పుట్టిన కుమారుల ద్వారానే కదా! తమకు పుట్టిన సంతానం ద్వారానే తల్లిదండ్రులు మరి మహిమపరచబడతా ఉంటే, మరి దేవాది దేవుడైన సృష్టికర్త అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఒక్కడుగా ఉన్న ఆయన నరావతారిగా వచ్చి ఇక్కడ తన కార్యాలు జరిగిస్తున్నప్పుడు మరి ఆయన తండ్రిని మహిమపరుస్తా ఉన్నాడు. అంతేకాదు తాను కూడా మహిమ పరచబడాలని తన అభిలాషను వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఆయనకి ఈ భూమి మీద ఏమీ కోరిక లేదు. ఒక మానవుడిగా ఆయనకేం కోరిక లేదు గానీ మహిమ పరచబడాలని ఒక కోరిక ఉన్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ మనము చూస్తే గదా! ఆహ్, మరి ఆ ప్రభువు ఒక డిజైర్, ఒక అభిలాష ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అయ్యా నన్ను మహిమపరచు. ఇదిగో నేను నిన్ను మహిమపరిచాను. నీ కుమారుని కూడా నువ్వు మహిమపరచు. ఎందుకంటే ఘోరమైనటువంటి ఆ యొక్క మరి ఆ సిలువలోకి వెళుతున్నాడు. ఆయనకు తెలుసు ఆ సిలువ అనేది ఎంత మరి కఠినంగా ఉండబోతుందో, ఎంత మరి అది అసలు వర్ణింప శక్యము గానిదిగా అసలు ఎలా ఆయన దానిలోకి వెళ్ళబోతున్నాడో ఆయనకి తెలుసు గనక దాన్ని మరి ఆయన మొత్తాన్ని కూడా కళ్ళారా చూస్తున్న వాడై మరి ఈ మాటలు తండ్రితో మాట్లాడుతున్నాడు. యెషయా 53లో రాయబడిన ఆ మాటలన్నీ కూడా ఎలాగున మరి నెరవేర్చబడబోతున్నాయి తన జీవితంలో, తన శరీరం మీద ఎంత ఘోరంగా అవన్నీ కూడా ఆపాదించబడబోతున్నాయని మరి ఆయన మరి వాటన్నిటిని అవలోకన చేస్తూ తండ్రితో మాట్లాడుతున్నాడు. హి ఈస్ ప్లీడింగ్ గాడ్ విత్ రిక్వెస్ట్, అయ్యా నన్ను మహిమపరచు అని తండ్రిని ఇక్కడ వేడుకుంటున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని హల్లెలూయా నన్ను మహిమపరచు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శిష్యుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని ఎవరెవరు ప్రభువుకు అనుగ్రహించబడ్డారండి? నీ కుమారునికి నీవు అనుగ్రహించావు కొద్ది మందిని. వారి అందరికిని ఎవరు వాళ్ళను మనం చూస్తే గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనములో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు అయి ఉండవలెనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఒక గుంపు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? క్రీస్తులో ఏర్పరచబడిన వారు. ఎప్పుడు ఏర్పరచబడిన వారు? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచబడిన వారు. ఎవరు? ఎటువంటి క్వాలిటీస్ కలిగిన వారు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మరి దేవుని ఎదుట రేపు ఆ యొక్క ధవళ సింహాసనపు తీర్పు ఎదుట నిలబడనయున్న వారు. ఎవరు వారు? యేసు రక్తంలో కడగబడిన వారు, పాప క్షమాపణ, విడుదల, విమోచన పొందుకున్న వారు, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేసిన వారు. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు, నిర్దోషులు. అంటే హృదయములో కల్మషము, హృదయములో మనస్సాక్షిలో కపటము లేనివారు, వైరము లేనివారు, ద్వేషము లేనివారు, నిర్దోషులు, నిర్మలమైన హృదయము గలవారు. వీరి కొరకు వీరిని నాకు అనుగ్రహింప చేశావయ్యా. హల్లెలూయా. నేను నా కొరకు కొందరు నువ్వు ఏర్పరిచావు.
వారిలో నీవు నీ కుమారునికి వారిని అనుగ్రహింప చేశావు. ఇంకా వారు ఎవరంటే గనక తల్లి గర్భంలో ఉండగానే నువ్వు రూపించావు, కొద్దిమందిని ప్రత్యేకపరుచుకున్నావు. ఇర్మియా 1:5లో ఇర్మియాతో మాట్లాడిన మాటలు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అంటే ఎవరు వీళ్ళు? ప్రభువు చేత నియమించబడిన వారు. తల్లి గర్భంలో ఉండగానే బయలుపడక మునుపే ప్రతిష్ఠించబడిన వారు. నీవు నేను ఎవరై ఉన్నామండి కదా? ఈ పరిశుద్ధులమైన, నిర్దోషులమైన, క్రీస్తులో ఏర్పరచబడిన, ప్రభు కొరకు ప్రత్యేకపరచబడిన, ప్రతిష్ఠించబడిన గుంపు అయి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభు అంటాడు 6 అధ్యాయము 38 వచనములో, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఎవరెవరు వస్తారండి? అందరూ కూడా. ఎవరైతే ఈ క్వాలిటీస్ కలిగిన వారు, తండ్రి మరి ఆకర్షించుకుంటేనే ఎవరు కూడా నా యొద్దకు రాలేరు. అంటే తండ్రి చేత ఆకర్షించబడిన వారు, తండ్రి మరి చేత మరి ఎప్పుడో పుట్టక మునిపే గర్భంలో రూపించబడక ముందే ఏర్పరచబడిన వారు. అవునా కదా? ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు. మరి ఏంటా ప్రత్యేకత అంటే గనక ఏర్పరచబడిన వారే కాదు, పరిశుద్ధులుగా, నిర్దోషులుగున్న వీరిని నీవు నాకు అనుగ్రహింప చేశావని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో కొద్ది మందిని నా కొరకు ఏర్పరచావయ్యా. ఎవరు వాళ్ళు? నీ కుమారునికి ఇచ్చిన వారందరికి ఎవరెవరు? ఆ తర్వాత మనం ధ్యానిస్తే గనక వీరు మరి నా వాక్యము వీరికి పంచుకున్నాను, వీరి వాక్యము ద్వారా ఎంతమంది నా యొద్దకు రానయ్యున్నారో వారందరినీ కాపాడమని ఒక ప్రార్థన చేస్తాడు ప్రభు. అంటే ఈ యొక్క నీవు నాకు ఇచ్చిన వారందరూ అని అంటే గనక ఆ గుంపులో ఎవరున్నారండి? నీవు నేను కూడా ఉన్నాం. అలనాడు 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆ శిష్యులు ఆ మేడగదిలో ఆత్మ పొందుకున్న తర్వాత ఇక సువార్త ప్రకటన మొదలు పెట్టారు కదా. మరి సువార్త దండయాత్రలు చేస్తున్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రీస్తును అంగీకరించి క్రీస్తును పోలి నడుస్తున్న వారు ఈ పరిశుద్ధతలో, ఈ యొక్క నిర్మలమైన హృదయముతో, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, నిర్దోషులుగా మరి దేవుని ఎదుట నిలబడనైన ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తు ప్రభువుకు తండ్రి అనుగ్రహింప చేశాడంట. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికి కూడా ఏమిస్తున్నాడంట ఆయన? నిత్య జీవం ఇస్తున్నాడంట. ఇక్కడ చూచినట్లయితే రాయబడిన మాట, నీ కుమారుని నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. హల్లెలూయా. ఎందుకు వీరందరినీ ప్రభువుకు అనుగ్రహించబడ్డారంటే గనక వారందరూ నిత్య జీవం పొందుకోవటానికి, నిత్య జీవములో ప్రభువుతో నిరంతరము ప్రభుతో కలిసి జీవించటానికి. హల్లెలూయా. శాశ్వతంగా యుగ యుగములు ప్రభుతో కలిసి జీవించడానికి వీరందరినీ నాకు అనుగ్రహింప చేసావయ్యా. నువ్వు నన్ను మహిమపరుస్తావు. నేను తిరిగి ఆ యొక్క సింహాసనములో నేను ఆసీనుడవుతాను. నీ కుడి పార్శ్వమున నేను వచ్చి ఆసీనుడవుతాను. ఆరోహణమయ్యి నేను వచ్చేస్తాను, నీ యొద్దకు తిరిగి వస్తాను. అంతేకాదు, నీవు నాకిచ్చిన వారందరూ కూడా ఏం చేయబడతారు? నిత్య జీవంలో, ఆ మహిమ అన్వితమైన ప్రదేశంలో, పరలోక పట్టణంలో, పరలోక రాజ్యములో, నిత్య జీవములో వారు ఉంటారని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఇక్కడ మనము చూచినట్లయితే ఈ నిత్య జీవం అనేది ఎలా మనకు అనుగ్రహించబడింది? దేవాది దేవుడు కుమారుడైన క్రీస్తును మనకు మరి నిత్య జీవం పొందటానికి అనుగ్రహింప చేశాడండి. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్తూ, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతివాడు నశించిపోక అనిత్య నరకాగ్నికి వెళ్ళిపోక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహింప
చేశాడు. హల్లెలూయా. 1 యోహాను 2:25 అంటాడు, నిత్య జీవము అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏంటండి ఆ వాగ్దానము? అవునా కదా? కుమారుని మనకు అనుగ్రహించుటయే. ఆ కుమారుని యందు విశ్వసించుట ద్వారా నిత్య జీవం పొందుటే. అంతే కదా, కుమారుని మనకెలా అనుగ్రహింప చేశాడు? ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనకు అనుగ్రహింప చేశాడు కదా. ప్రభు 6:54 యోహానులో అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత దినమున నేను వానిని లేపుదును. లేపి ఎక్కడ పెట్టుకుంటాను నేను? నిరంతరము నాతో జీవించే ఆ స్థలంలో పెట్టుకుంటాను. అవందుకుని వాడేం చేయాలి? నా శరీరములో, నా రక్తంలో పాలి భాగస్థుడు కావాలి. నా శరీరము తింటూనే ఉండాలి. నా రక్తము త్రాగుతూనే ఉండాలి. నా శరీరమైన జీవవాక్యాన్ని నమిలి మింగుతూనే ఉండాలి. ఆత్మ అయినటువంటి ఆ రక్తాన్ని, ఆ పానీయము ఎల్లప్పుడూ పానము చేస్తానే ఉండాలి. అది సాదృశ్యమైన ఆ రొట్టెను భుజిస్తూనే ఉండాలి. సాదృశ్యమైన ఆ ద్రాక్ష రసాన్ని పానము చేస్తూనే ఉండాలి. అప్పుడు నేనేం చేస్తాను? అంత్య దినాన వారిని లేపుతాను. నిత్య జీవంలో వారిని ఉంచుకుంటాను. 10:28 అంటాడు, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. అంటే ఏ గుంపులో ఉన్నాం మనం? ఇక ఎన్నటన్నటికి నశించని గుంపులో ఉన్నామండి కదా. నీవు నాకు ఇచ్చిన వారందరికీ నేనేం దయచేస్తున్నాను? నిత్య జీవం ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప అన్ని జనులనే వారికి కూడా అనుగ్రహించబడిందండి. అపోస్తల కార్యము 13:48 చూస్తే, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. అన్ని జనులు ఆ మాటలు విని సంతోషించి, మరి ఆ నిత్య జీవానికి నియమించబడిన వారే ఈ యొక్క ఈ మాటలన్నిటినీ విశ్వసించారంట. నీవు నేను కూడా పరదేశములున్నాము. ఒకప్పుడు దేవుని లేని వారమైన మనకు ఈ యొక్క కృప పొందుకున్నామండి. మనమందరం కూడా ఈ దేవుని వాక్యాన్ని మనం విశ్వసించిన వారమై ఇక్కడ ఏ గుంపులో ఉన్నాం? నిర్ణయించబడిన గుంపులో, ఆ నిత్య జీవానికి వెళ్ళబడే గుంపులో ఉన్నామండి. 1 యోహాను 5:12 చూస్తే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచువారు నిత్య జీవము గలవారు కదా. దేవుని కుమారుడు మరి ఆ కుమారుని అనుగ్రహింప చేశాడు. తండ్రి ఏం చెప్పాడు? మరి తన కుమారుని యందు విశ్వాసముంచు వారందరూ నిత్య జీవం పొందటానికి ఆయనను అనుగ్రహింప చేశాడు. అదొక వాగ్దానంగా మనకు దయచేయబడింది. ఆయన నామమందు విశ్వాసముంచు వారందరూ కూడా నిత్య జీవం గలవారు. అంతే. ఇక బ్రతికున్నా కూడా మనము నిరంతరము జీవించేవారమండి. మన యొక్క శరీరాను మరి చావొస్తది. అది పాతి పెట్టబడుద్ది గాని మన ఆత్మకు చావు లేదు. అవునా కదా? నిరంతరం ఈ ఆత్మ జీవించే ఉంటది. హల్లెలూయా. 1 యోహాను 5:20 కూడా చూస్తే, మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అసలు అసలు మూల కారణం ఏంటి? నిత్య జీవానికి మూల కారణం ఏంటంటే ఆయనే నిజమైన దేవుడుగా, నిత్య జీవంగా ఆయన ఉన్నాడు. మరి ఆయన నిజమైన దేవుడుగా నిత్య జీవమై ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఆయనను మనకు అనుగ్రహింప చేశాడు. మనము నిత్య జీవము కొరకు నియమించబడిన వారము. ఆ నిత్య జీవానికి నిర్ణయించబడిన వారము గనక ప్రభువును విశ్వసించే గుంపులోకి వచ్చాము. ఆయన యొక్క శరీరములో, రక్తంలో పాలిభాగస్తున్నాం. పాలిభాగస్థులం అవుతున్నాం కదా. తండ్రి మరి కుమారుడు తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా, నీవు నాకు అనుగ్రహించిన వారందరికీ నిత్య జీవం ఇవ్వటానికయ్యా నువ్వు నాకేం చేశావంటే, నీవు నాకు ఈ యొక్క మనుషులందరి మీద సర్వాధికారము దయచేశావు. ఈ యొక్క నిత్య జీవం నేను అనుగ్రహించినట్లుగా సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. ప్రభువుకు ఒక గొప్ప అధికారం ఉందండి. ఏం అధికారం అయినా ఆయనకు ఏం అధికారం ఇవ్వబడింది? సర్వ శరీరుల మీద, సర్వ లోకం మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది. మత్తయి 28:18 చూస్తే గనక మరి ప్రభు చెప్తున్నాడు అక్కడ, పరలోకమందును
భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఒక ప్లేస్ లో కాదు. ఎందుకు? మరి అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడుగా నేను చేయబడ్డాను. అంత విధేయత చూపించాను. అంతగా నేను లోబడ్డాను గనక ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద ఎక్కడ ఏ నామము ఎవరికి ఇవ్వబడినా ఆ యొక్క నామాలన్నిటికి మించిన నామము నాకు ఇవ్వబడింది. కాదు, నామమే కాదు, నాకు అధికారము కూడా ఇవ్వబడింది. ఏంటి అధికారము? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా! అంటే ఆయన ఏమై ఉన్నాడంటే అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా! అసలు ఎలాగ ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన? దేవుని కంటే కొంచెం తక్కువనిగా ఈ లోకంలో మరి నరావతారిగా జన్మించాడు. ఎందుకంటే శరీరాకారము, మాంస శరీరాలు కలిగి ఉన్నాడు గనక, రక్త మాంసాలు కలిగి ఉన్నాడు గనక ఆయన కొంచెం తక్కువ వాడుగా ఉన్నాడు గాని మహిమా ప్రభావములతో ఆయన కిరీటము ధరింప చేయబడిన వాడుగా ఉన్నాడు. కీర్తనలో 8వ అధ్యాయము 5 నుండి చూస్తే గనక ఆయనకి ఎక్కడ అధికారం ఉంది? చేతి పనులన్నిటి మీద, ఈ భూమి మీద మరి చేతి పనులన్నిటి మీద అధికారం ఉన్నది. అన్నిటి మీద, ఈ భూమి మీద మరి ఎడ్లు, గొర్రెలు, మరి అడవి మృగాలు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు, మరి అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. అంతేకాదు అన్నిటినీ కూడా ఆయన పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా! సర్వాధికారం అంటే సమస్తమైన ఈ యొక్క జీవరాశి మీద, సమస్తమైన సృష్టి మీద, మానవుల మీద, అందరి మీద కూడా ఆయన అధికారము పొందుకొని ఉన్నాడు. ఎందుకు? ఏంటి ఆ అధికారం అని చూస్తే గనక మత్తయి 5:23లో అంటాడు, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఏంటది? కుమారుని ఘనపరచటానికి. కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరిచేవాడు కాదు. కనుక ఎవరైతే కుమారుని తృణీకరిస్తున్నాడో వారందరూ కూడా వారికి తీర్పు తీర్చటానికి సర్వాధికారము కుమారునికి అప్పగింపబడినది కదా. మానవులు అనుకుంటున్నారు క్రైస్తవులు కొట్టి చంపుతున్నాము, అదేదో గ్రేటెస్ట్ థింగ్ అనుకుంటున్నారు, కానీ చివరికి ఏమైపోతున్నారు? ఆ తీర్పులోకి, కటిక చీకటిలోకి, అదే కదా. మరి ఆ నిరంతరము ఏడ్పులు, కడబొబ్బులు పెట్టే ఆ స్థానానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఏడిపిస్తున్నాం, క్రైస్తవులు కొడుతున్నాం, వాళ్ళు ఏడుస్తున్నాం, వారి రక్తాలు ఓడ్చుతున్నాయి అంటే పంపించే వాళ్ళని చూస్తే గనక నవ్వొస్తుంది. వారి యొక్క అవివేకము, అహంభావము, ఆ యొక్క అవన్నీ చూస్తే కదా ఎంతో నవ్వొస్తది. ఇంత మరి ఏ ఇంత మనసులు మూసుకుపోయి ఉన్నారు వీళ్ళు. కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. ఒక దినాన ఏమైపోతారో అని చెప్పి కొన్నిసార్లు వారి గురించి ఆలోచిస్తే అబ్బా! ఎంత అల్పులు వీళ్ళు. అసలు మరి ఇటువంటి కార్యాలు చేస్తూ ఎంత గ్రేట్‌గా ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళ గతి ఏంటని కొన్నిసార్లు అనిపిస్తది. మరి ఇంకను ఆయనకివ్వబడిన అధికారము కదా! సాతానుని మరి తలను చితుకు తొక్కే అధికారము, ఆ శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచబడి పరిపాలన చేయు అధికారము ఆయనకు అనుగ్రహించబడిందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:25లో చూచినట్లయితే కదా, మరి ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట సెలవివ్వబడతా ఉన్నది. ఏంటంట? మరి ఒక సర్వాధికారము ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు. ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. హల్లెలూయా! అసలు ఆ సర్వాధికారము, అసలు సమస్తాన్ని ఏలేటువంటి అధికారము ఆయనకు అనుగ్రహించబడిందండి. హల్లెలూయా! హల్లెలూయా! సమస్తమును కూడా క్రీస్తు పాదముల క్రింద లోబర్చబడి ఉన్నది. హల్లెలూయా! ఈ ప్రపంచం యావత్తు కూడా మరి క్రీస్తు యొక్క అధికారం కిందకి రాబోతుందండి కదా. ఇప్పుడు ఆ అధికారం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. లోకాధికారి అయిన సాతాను చేతిలో, వాడు లోకాధికారి, లోకం వరకే వాడి అధికారి కదా. లోకమంతా దుష్టుని యందు ఉంది. కానీ ఆ వాడి క్రియలు, అపవాది క్రియలు లయపరచడానికి అని వచ్చినాడు. సమస్తాన్ని కూడా తన పాదముల కింద మరి తీసుకోవటానికి ఆయన వచ్చున్నాడు. సర్వాధికారము కలిగిన వాడుగా ఈ భూమి మీద, పరలోకమందును సమస్తమైన వాటి మీద ఆధిపత్యము, అధికారము కలిగిన వాడుగా వచ్చాడు కదా. ఈ తీర్పులోకి మరి ఎవరైతే కుమారుని అంగీకరించరో
వారందరూ కూడా ఆ తీర్పులోకి వెళ్ళబోతా ఉన్నారు కదా. ఆ క్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు, అయ్యా వారికి నిత్య జీవం ఇవ్వటానికి మరి నేను మరి నాకు నువ్వు సర్వాధికారం ఇచ్చి ఉన్నావు అంటున్నాడు. ఎవరెవరైతే ఈ నిత్య జీవానికి వారసులుగా నిర్ణయించబడ్డారో వారి తీర్పులోనికి రారండి కదా. తీర్పులోంచి దాటించబడి నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఆ తీర్పులోకి వచ్చే గుంపు ఎవరైతే ప్రభుని తృణీకరిస్తున్నారు. ఆయన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహింప చేశాడు. ఒక వాగ్దానంగా మనకు అనుగ్రహింప చేశాడు. ఎవరైతే ఈ కుమారుని తృణీకరించారో వారందరూ ఏమైపోయారు కదా. ఈ తీర్పులోకి వారు వస్తా ఉన్నారు. ఆ నిత్య జీవం ఉచితంగా ఇవ్వబడిన ఆ యొక్క రక్షణను అంగీకరించకుండా కేవలం కదా అసలు మనం ఎట్టి విధంగా ప్రభు బిడ్డలం అయిపోయామండి. ప్రభుని అయ్యా నేను పాపినని ఒప్పుకొని ఆ పాప క్షమాపణ పొందుకొని యేసు రక్తంలో కడగబడి మరి ఆయన కుమారులుగా చేయబడ్డాం కదా. దత్తపుత్రాత్మ చేత అలంకరించబడ్డాం, దత్తపుత్రాత్మ చేత నింపబడ్డాం కదా, అభిషేకము పొందుకున్నాము. మరి అట్టి విధంగా ఆయన కృపలో కొనసాగుతున్న వాక్యాన్ని అంగీకరించాము, చెప్పబడిన మాటలు మనం అంగీకరిస్తున్నాము. అందును బట్టి ఏం చేయబడ్డాం మనం? నిత్య జీవానికి మనం పాత్రులుగా చేయబడ్డాం. నిరంతరము ఆయనతో జీవించే ఆ కృప పొందుకున్నాం. మరి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు, అయ్యా మరి నేను నిన్ను మహిమపరచాను ఈ భూమి మీద, నీవు నన్ను కూడా మహిమపరచు. నీవు నాకు అనుగ్రహింప చేసిన వారందరినీ కూడా మరి నిత్య జీవానికి తోడుకొని వెళ్ళటానికి మరి ఈ యొక్క అధికారం నాకు అనుగ్రహింప చేశావయ్యా అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రిక్వెస్ట్ పెడుతున్నాడు, మరి ఒక ప్రకటన కూడా చేస్తా ఉన్నాడు. రిక్వెస్ట్ ఏంటి? మహిమపరచయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి నాకు ఇవ్వబడిన అధికారాన్ని కూడా నేను ఎక్సర్సైజ్ చేయటానికి కూడా నాకు సహాయం చేయి తండ్రి అని ఇక్కడ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఈ అధికారం ఇచ్చావు కదా, మరి సర్వ శరీరుల మీద కదా, ఒక్కరి మీద కాదు. ఆ తీర్పు దినాన ఎవరుంటారండి? మరి ఏ విధంగా మానవుడు చనిపోయినా వారందరినీ కూడా భూమి అప్పగిచ్చుద్దంట, సముద్రం అప్పచెప్పుద్దంట. ఒకవేళ ఆకాశంలో మరి యొక్క ఏరోప్లేన్ క్రాష్ అయిపోయి అక్కడ చనిపోయినా కూడా అది ఆకాశం కూడా అప్పచెప్పుద్దంట. అంటే ఈ యొక్క పంచభూతాలలో అగ్ని ద్వారా చనిపోయిన అగ్ని వచ్చి అప్పచెప్పుద్దంట. అంటే అగ్ని, నీరు, వాయువు మరి ఇవన్నీ కూడా భూమి ఎక్కడెక్కడ మానవుడు చనిపోయినా ఎవరు ప్రభువుని అంగీకరించలేదు, యేసుని ఒప్పుకొనలేదు, వీరందరినీ కూడా ఏ దేనిలో చనిపోయినా కూడా ఏ మరి విధానంలో చనిపోయినా కూడా వారందరి యొక్క లెక్క ఈ యొక్కవన్నీ వచ్చి అప్పచెప్తాయంట ఒక రోజు కదా. సర్వాధికారము సర్వ శరీరుల మీద నాకు అధికారం ఇచ్చింది. అంటే ఈ యొక్క సృష్టి యావత్తు మీద నాకు అధికారం ఉన్నది. ఈ సృష్టి యావత్తులో ఎవరెవరు ఎక్కడ చనిపోయారో వారందరినీ కూడా తీర్పు తీర్చడానికి నాకు అధికారము ఇవ్వబడి ఉన్నది. కానీ నా ప్రజలకైతే, నన్ను విశ్వసించిన వారందరికైతే నేనేమిస్తున్నాను? నిత్య జీవం ఇస్తున్నాను. నమ్మని వానికి శిక్ష విధిస్తున్నానని ప్రభు తన మాటల ద్వారా బయలుపరుస్తున్నాడు. ఈ ఉదయ కాలము మనము ప్రభువుని అంగీకరించిన వారమై తీర్పు నుండి నిత్య జీవంలోకి దాటించబడిన వారమై ప్రభు కొరకే జీవించటానికి చనిపోయినా బ్రతికిన ప్రభు వారమై నిరంతరము ఆయనతో కలిసి యుగయుగములు జీవించే ఈ కృప కొరకై దేవాది దేవునికే మహిమ కలుగును గాక. కుమారునే కాదండి మహిమ పరుస్తుంది, నిన్ను నన్ను కూడా మహిమ పరుస్తూ ఈ మహిమ పరిచర్యలో మనల్ని మహిమగల పాత్రలుగా దేవుడు వాడుకుంటున్నాడు. ఈ కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.